టీవీ సీరియల్లో కొన్ని భాగాలు మనకు కన్నీళ్లు తెప్పిస్తాయి, కొన్ని భాగాలు నవ్వు తెప్పిస్తాయి. మరి శోకము నిజం కాదు, నవ్వులు నిజం కాదు, అంతా నాటకం, అంతా బూటకం. టీవీలో బొమ్మల కలకలం, టీవీలో నటులు నటిస్తున్నారు, అది యథార్థం కాదు అని మనందరికీ స్పష్టంగా తెలుసు. ఇక్కడ కామెడీ, ట్రాజెడీ రెండు వినోదమే. అలాగే జ్ఞాని తన జీవిత సంఘటనలను అన్నింటినీ వినోదంగానే చూడగలుగుతాడు. జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని, అంటే ఆత్మ అనాత్మల గురించి స్పష్టంగా తెలిసినటువంటి వివేకి అని అర్థం. జ్ఞాని ఆత్మస్థితిలో ఉండి అనాత్మ వ్యవహారాల్ని, సముద్రపు అలల్ని చూసినట్లు సాక్షిగా చూస్తాడు. అనాత్మ సమస్యలకు ఉండవు, అంటే ఆది అంతం ఉండవు, అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ దేహము మనస్సు పతనం చెందిన తర్వాత కూడా ఎన్నో కోట్ల దేహాలు వస్తాయి, పోతాయి. ప్రళయంలో సృష్టి లయించినా కూడా మరల అనాత్మ సీరియల్ ఇలాగే కొనసాగుతుంది. నేను ఆత్మగా, సాక్షి చైతన్యంగా అన్ని దేహాలను, వాటి రాకపోకలను చూస్తాను. ఇది నా ఈశ్వర వేషం, ఈశ్వర హోదా, ఈశ్వర స్థాయి. ఈ ప్రపంచం పట్ల, సృష్టి స్థితి లయల పట్ల నాకు రాగద్వేషాలు లేవు. అది నాకు వినోదం, అది అలా సాగిపోతుంది. ఇదే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం.